నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అభిమానం వెర్రిగా మారితే, ఆ వెర్రి చేష్టలు వేయిస్తుంటే, ఆ చేష్టలతో ప్రాణాలు పోతుంటే, ఆ సమాధుల మీద తల్లిదండ్రులు పెట్టే కన్నీరుకి ఏమిచ్చి మూల్యం చెల్లించుకోగలుగుతారు? ఇక మనందరికీ తెలిసిందే, ఆర్సీబీ గెలిచిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున స్టేడియంలో సంబరాలు చేయడం, 30,000 కెపాసిటీ గల ఆ స్టేడియంలో 1,00,000కు పైగా వచ్చేలాగా చేయడం, స్టేడియం బయట జనాన్ని కంట్రోల్ చేయకపోవడం, ఈవెంట్ ఆర్గనైజర్లు ఏమో పోలీస్ అధికారుల మీద తప్పేస్తూ, పోలీస్ అధికారులు ఈవెంట్ ఆర్గనైజర్ల మీద తప్పేస్తే వారెవ్వా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తప్పించుకోవడానికి మిగిలిన వాటితో పోల్చుతూ తాము తప్పే చేయలేదన్నట్టుగా కనీస పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తూ చచ్చిపోయిన చావులకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ తాము గొప్పగా సాధించామనుకుంటున్నారు. మీరు ప్రకటించిన ఎక్స్గ్రేషియా తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకుల్ని తీసుకురాగలుగుతాయా? వాళ్ళ రేపటి భవిష్యత్తు కోసం నా కొడుకున్నాడు అనే ధైర్యాన్ని ఇవ్వగలుగుతారా? అయినా మన తప్పేలే, చచ్చిన ప్రతి చావుకు రేటు కట్టి కోడిని, మేకను, కూరగాయలను కొన్నట్టు చనిపోయిన ప్రతిసారి రేటు కట్టిస్తుంటే ఆ రేటును తీసుకుంటూ ఉంటే చావుకు రేటు గట్టక చనిపోతే బాధ అనేది ఎందుకు వ్యక్తమవుతుంది? ఇంత ఆవేశంగా మాట్లాడడానికి కారణం మనందరికీ తెలుసు. స్టేడియం బయట 11 మంది చనిపోయారు. అందులో అప్పుడే 19 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వచ్చిన తన కొడుకు ఇక లైఫ్లో సెట్ అయిపోతున్నాడు, నాకేం కావాలి అనుకున్న టైంలో వెర్రి అభిమానం ప్రాణాలు తీసిందని తెలిసి సమాధి చేసిన కొడుకును వదులుకోలేక ఓ తండ్రి ఆవేదన, ఆ తండ్రి పడే కన్నీళ్లు నిజంగా మనసును కరిగించేస్తాయి. చెప్పడం కాదు, ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. చూసారు కదా, ఒకసారి నేను చూపిస్తా. ఇది ఒక్కసారి అందరు ఆలోచించండి. అభిమానం ఉండాలి, తప్పు అని నేను చెప్పట్లేదు. అభిమానిస్తున్నాం కాబట్టి ఈరోజు చాలా మంది సెలబ్రిటీలుగా ఉండగలుగుతున్నారు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని కలవగలుగుతారా? ఏమన్నా చేయగలుగుతారా? మీకు జరగరాంది ఏమన్నా జరిగితే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా? ఆ తండ్రి కన్నీళ్లను ఏమిచ్చి ఆపగలుగుతాం? ఆ తండ్రి కన్నీళ్ళకి ఎంత వెలగడదాం? ఆ తండ్రి కన్నీటికి కారణం ఎవరు? ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను మీకు వినిపిస్తా. ఇది ఎన్డీటీవీలో వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? ఏం చేసి ఆ తండ్రి కన్నీళ్ళని ఆపగలుగుతాం? ఒకడేమో ఇచ్చిన స్వేచ్ఛతోటి, పాకెట్ మనీతోటి డ్రగ్స్కి అలవాటు అయ్యే వాళ్ళు కొంతమంది, బెట్టింగ్ యాప్లతోటి ఇలా పైసలు సంపాదిస్తామని మరికొంతమంది, ప్రేమించిన అమ్మాయి కోసం మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను మర్చిపోయి మరికొంతమంది ప్రాణాలను తీసుకుంటున్నారు, ప్రాణాలను తీసేస్తున్నారు. అభిమానం పేరుతో వెర్రి చేష్టలు చేస్తూ కుటుంబాన్ని అనాథలుగా మారుస్తున్నారు. దయచేసి ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తా చూడండి. మనం వెర్రి పిచ్చితనంతో వెలకట్టలేని అభిమానాన్ని చూపించాల్సింది తల్లిదండ్రులకే, అంతకు మించి ఎవ్వరికి కాదు. మిగిలిన ఎవ్వరు కూడా మీకు తోడురారు. మన కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ఉంటారు, అన్ని ఆనందాలని మర్చిపోతూ ఉంటారు. మీరు చేసే ఏ పనైనా ఒక అడుగు వేసే ముందు మీ అమ్మా నాన్నను గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పర్స్లో మీ పేరెంట్స్ ఫొటోస్ పెట్టుకోండి. ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు అవి తీసి చూడండి, నేను వేస్తున్న స్టెప్ కరెక్టా కాదా అనేది మీకు చెప్తుంది. అంతేకాని జీవితాంతం మీకోసం కష్టపడి జీవితంలో కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలో మీరు వేసే రాంగ్ స్టెప్ మీ ప్రాణాలను తీస్తే వాళ్ళ చివర దశలో మనశ్శాంతిని లేక, ఆదరించే దిక్కు లేక అనాథలుగా ఎలా మారిపోతారు అనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకో నాకు ఇది అందరికీ చెప్పాలనిపించింది. చూసిన 100 మందిలో ఒక్కళ్ళు మారినా సరే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను.
పుట్టిన దేశం కోసం, కన్న తల్లిదండ్రుల కోసం త్యాగం చేసిన, అడుగేసిన ఒక ఆనందాన్ని ఇస్తుంది తప్ప మిగిలిన ఏ వెర్రి చేష్టలైనా జీవితాలను అంధకారంగా మారుస్తాయనే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరిచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారతాయి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.